వేసవి కాలంతో పాటుగా మామిడి పండ్లు సీజన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు సరికొత్త దందాకు తెరతీశారు. ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే హానికరమైన రసాయనాలతో కృత్రిమంగా పండిన మామిడి పండ్లను వ్యాపారులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో రసాయనిక మామిడి పండ్ల రాకెట్ గుట్టురట్టయింది. నగరంలో టాస్క్ ఫోర్స్ బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో భాగంగా వ్యాపారులు హానికర రసాయనాలతో మామిడి పండ్లను విక్రయిస్తున్నట్లు తెలిపింది. అధికారులు 5గురు వేర్వేరు పండ్ల విక్రయదారులను అరెస్ట్ చేసి వారి నుంచి 12.61 లక్షల విలువైన మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. పండ్ల విక్రయదారులకు కౌన్సిలింగ్ చేసి పండ్లను పంపించడానికి కాల్షియం కార్బైడ్ను ఉపయోగిస్తున్నట్లు తేలితే శిక్షించబడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ వివిధ విధానాలను కూడా సూచిస్తుంది. కన్జ్యూమర్ గారు నెంబర్ మేము తీసుకుంటామండి. ఆయనకు ఐడి నెంబర్ ఇస్తాం. ఆయనకు ఒక ఐడి నెంబర్ ఇస్తాం. మేము ఏం చేసామన్నది ఆయనకి చెప్తాం. కోర్టులో అప్లోడ్ చేస్తాం.